మేడం, మీరు మ్యూట్లో. చెప్పండి. ఉమ్, ఆ, అంటే నిజ స్వరూపమే ఏకాంతము ఒంటరితనము అనేది మనం గ్రహించగలిగితే, అంటే నా యొక్క ఈ ఒంటరితనం అనే దానికి రూపం ఏంటి అంటే నేనే, అంటే నేను ఎక్కడైతే పారిపోతున్నానో, అంటే ఈ యొక్క భిన్నత్వంలో అటు ఇటు పారిపోవడమే జరుగుతున్నది. కానీ నా యొక్క స్వరూపం ఏకత్వమే, ఒంటరితనమే అనేది గ్రహించడానికి ప్రయత్నం చేస్తే అసలు మ్, అంటే ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మ్, నిజమైన ఆలోచన చేస్తే నేను ఒంటరిగా ఉండడమే, అంటే ఇదే నా స్వరూపం కదా అనే ఒక స్థితిని ఏర్పరచుకోగలిగితే, అంటే ఈ ఒంటరితనమే నా యొక్క స్థితి, నిజ స్థితి దాన్ని అనేది. అవగాహన చేసుకోవాలి. అంటే అక్కడ ఆ, అవేర్నెస్ ఎరుకతో ఆ అవగాహన ఆ, చేసుకుంటూ ఉంటే అసలు ఆ. ఒంటరితనమే లేదని తెలుస్తుంది. అదే మేడం, అంటే ఇన్నాళ్ళు అంటే ఈ గందరగోళం, అంటే ఈ మనసు పరిధిలో చేసే ఈ యొక్క అన్వేషణ ఇదంతా ఆ, ఇది కాదు. మనసుకు అతీతమైన స్థితి ఏంటి అంటే ఏకత్వము. ఓ, అదే ఏకత్వము, శూన్యము, ఒంటరితనము. అది నిజస్వరూపం అయినప్పుడు మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాము అంటే ఆ నిజ స్వరూపాన్ని మర్చిపోవడం వలన ఈ స్థితి వచ్చింది అనేది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. నిజ స్వరూపం ఏంటి అంటే అసలు ఆ ఒంటరితనము, ఏకత్వము, శూన్యము. ఆ ఆ నిజ స్వరూపాన్ని మర్చిపోయి ఈ యొక్క స్థితిలో, అంటే భిన్నత్వంలో పడిపోయినాం. భిన్నత్వం అంటే ఏం లేదు, మనసు పరిధిలోకి వచ్చాం. మనసు పరిధి అంటే ఇంకా మనం ఆ, ఏదైతే మన స్వరూపం అని భ్రమపడుతున్నామో, నేను నేను అనే ఒక నా ఆలోచనలు, నా యొక్క స్థితి, నా 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 అనే ఒక ప్రతి ఒక్కటి, అంటే నా పిల్లలు, ఈ యొక్క నా అనేది విడబడిపోయిన ఒక స్థితి ఏదైతే ఉందో, దీనిలో మమైక్యం అవ్వడం వలన, అంటే ఈ స్థితిలో మానసిక స్థాయిలో ఐక్యం అయిపోయి దాంట్లో ఆ, మైమర్చిపోవడం వలన జరిగిన ఈ ప్రక్రియలో ఒంటరితనము, అసహనము అన్నీ ఏర్పడుతున్నాయి. కానీ నిజస్థితి, మన నిజస్థితి ఏంటి అనేది ఆ, ఇది ఒంటరితనమే, ఏకాంతమే, శూన్యమే అనేది గ్రహించగలిగి నిలబడినప్పుడు ఆ యొక్క ఆ, స్థితిని, అంటే దాని యొక్క ఆ మధురత్వాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉందనేది నేను ఈరోజు క్లాస్లో గ్రహించాను. అదే నేను ఈరోజు ఉమ్. అంటే చెప్పదలుచుకున్నది. మనం చేసే యాక్టివిటీస్ ని అవేర్నెస్ తో చూస్తే సరే చేస్తున్నాను, ఇన్ని పూజలు, ఇన్ని గ్రంథ పారాయణలు, ఇంత జ్ఞానం ఆర్జించాను, ఏమి అని లోపలికి మనం చూసుకోగలిగితే మనకు అర్థం అవుతుంది. ఇవన్నీ నేను చేశాను అని అలాగా ఫీల్ అవుతున్నాను తప్ప అసలైనది ఏదీ లేదు. ఆ బాధ, ఆ చికాకు, ఆ కోపము, ఆ మిజరీ, దుఃఖము అన్నీ అక్కడే ఉన్నాయి అనే సంగతి మనకు అవగాహన అయినప్పుడు ఇది కాదు. అంటే అయితే ఏంటండి మరి ఇన్ని పూజలు చేయమన్నారు, చేయమని ఆయన ఇప్పుడు వద్దని లేదు, చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ యాక్టివిటీని ఇది చెయ్యొద్దని అనలే, కానీ మనం దానికి ఒక గౌరవప్రదమైన పోస్ట్ పెడతాం, ఒక పేరు పెడతాం. ఈ పూజలండి భగవతత్వానికి తీసుకెళ్ళిపోతాయి, లేకపోతే మీకు భగవంతుడు కనిపించేశాడు, మీరు సహస్రం చేయండి, లలితా సహస్రం, విష్ణు సహస్రం, మీరు విష్ణువుని పొందేస్తున్నారు. కానీ అలాంటి భ్రాంతిలో మనం ఉంటూ అసలు ఆ మనం అంటే అది నిజంగా జరుగుతోందా అని మనం చూడగలగాలండి. అంతేగాని ఇది తప్పు అలాగా కాదు. ఇప్పుడు ఈ మానవాళికి చాలా పరిణతి చెందిన మానవాళి గనక కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ ఆవశ్యకత పడింది. ఇప్పుడు చూడండి, పిల్లల్ని మీకు ఏం చెప్పినా బ్లైండ్ గా చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం పరిణామం ఉంది. మనం ఏంటంటే అదే అదే రైట్, అదే రైట్ అని ఒక నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాం. కానీ మనకి భయం, అందులో సత్యాన్ని చూడడానికి ఏం పొందట్లేదు సుమా అని సత్యం మనం చూడలేం. ఎప్పుడో ఏదో పొందేస్తాం 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 అని ఆశతో బతుకుతాం. ఏమిటి పొందుతున్నాము అని ఎప్పుడు మనం చూసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. ఆ, ఇంకొకటి మేడం, ఇప్పుడు మనము ఈ కార్యకలాపాలు, ఇప్పుడంటే ఈ పారాయణలు, ఈ భజనలు, ఈ పూజలు, ఈ యొక్క సర్వమైన స్థితులన్నీ ఎక్కడికి పోవడానికి చేస్తున్నాము అంటే ఆ భగవంతుని కోసము అని అంటాం. అసలు భగవంతుని స్వరూపం ఏంది అంటే ఏకత్వము. ఏకత్వము, శూన్యము, ఒంటరితనం. ఆ ఆ దాన్ని సాధించడం కోసం మనం చేసే ఈ క్రియలన్నీ ఆ అది నిజంగా ఆ ఒంటరితనాన్ని
మనం ఆస్వాదించాలా అనే ఒక స్థితి అవగాహన అనేది మనం చేసుకోవాలి, ఒంటరితనం కాదు. దాన్ని ఆ, అవగాహన చేసుకుంటే చేసుకోగలం. అప్పుడు మనకి అక్కడున్న భయము దుఃఖము అన్నీ పోతాయి. ఒంటరితనమే అంటే లేదని ఇక్కడ మనం అర్థమవుతుంది. అవును ఎవరికి మేడం. అంటే ఒంటరితనం? ఇక్కడ బాడీకా? ఆ, నేను బాడీ ఆ, అనే ఒక మిథ్యాభావానికి ఒంటరితనం. అవును మేడం. ఆ భావం అసలు లేనే లేదు కదా. శరీరం నేను కానది నా పనిముట్టని, మనస్సు నా పనిముట్టని తెలుసుకుంటే నేనెక్కడున్నానండి? నాకు ఒంటరితనమే ఉంది నేనే లేనప్పుడు. అవును మేడం. ఆ అంటే నేనన్న ఇప్పుడు దాన్ని మనం నిరంతరం సృష్టించుకొని జీవిస్తున్నాం. అవును మేడం. అంటే మనం ఇప్పుడు బాహ్యంగా చేసే ప్రక్రియలన్నీ ఆ వైపు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాయి. అది గ్రహించకోకుండా మనం ఇంకా ఆ, ఇక్కడ ఈ కార్యకలాపాల్లో ఇదంతా వెతుకుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది మేడం. ఓకే మేడం. ఓకే అండి. ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా నాయుడు గారు? మేడం నేను ఒక్కసారి మాట్లాడొచ్చా అండి? శ్రవంతి గారు చెప్పండి. ఇప్పుడు ఒంటరితనము అనే భావన, ఇలాంటి భావనలు ఎటువంటి భావన అయినా కూడా ఉమ్, ఆ దాంతో ఉండి ఆ దాంతో ఉన్నప్పుడు మన మనసు యొక్క ప్రక్రియని, దాని యొక్క చేష్టలని గమనించడం ద్వారా దాన్ని, ఆ భావన, ఆ ఒంటరితనము లేకపోతే ఏదైనా ఒక ఎమోషన్ యొక్క దానిని అర్థం చేసుకొని దాని నుంచి బయటపడగలుగుతాము అంటారు కదా మేడం. ఇప్పుడు అవును. కంక్లూజన్ అదే అంటారా? ఉమ్, అవును. ఓకే, ఓకే, ఓకే మేడం. అంటే అంటే పారిపోవడం ఎటువంటి కాకుండా ఎమోషన్? అవగాహన ఆ చేసుకోవాలి ఏం జరుగుతోంది. ఉమ్, ఏదైనా అంతేనండి, అవగాహన చేసుకుంటేనే మనం అందులోంచి ఉమ్, బయటపడగలం. లేకపోతే భయము ఉమ్. దుఃఖము సంఘర్షణ వీటితోటి జీవించేస్తున్నాం మనం. అవును, అవును మేడం. కేవలం దానితో పారిపోకుండా దానితో ఉండి దాన్ని మన మనసు యొక్క ప్రక్రియలను గమనిస్తూ ఉంటే ప్రతి ఆలోచనని దాంట్లో ఉన్నప్పుడు గమనించే మన ఒక్కసారి మనసు వినండి. ఎటుపోతుంది. మనస్సు ఉమ్, చెప్తోంది నువ్వు వేరేగా ఉన్నావని. అది కూడా మనం ఆ ఉమ్, సూక్ష్మమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నేనెక్కడ వేరుగా లేను అనే పాయింట్ని. నేనంటూ లేనే లేదు అసలు. అందుకే రమణ మహర్షి గారు ఆ నేనెవరు చెప్పు అని అనడంలో ఆ మూలానికి వెళ్తే నేను లేనే లేను, అది మనసు సృష్టించింది అంతే. అదే పెద్ద, అదే మన వాళ్ళు చిత్ జడ గ్రంథి అంటారు. అంటే నేను బాడీని నేను మనస్సుని అని గట్టిగా పాతుకుపోయి ఉంటాయి మనకి. ఎప్పుడైతే అది ఉందో ఇంక ఉమ్, దానితో ఆ, ఎన్నో రకాలు కోటాను కోట్ల ఆలోచనలు పేరుకుపోతాయి, భావాలు. ఈ ఈ ఈ కాంగ్లోమెరేషన్ అంటాం, అంటే ఇవన్నీ చిక్కుల్లాగా ఉన్న దాంట్లో జీవిస్తున్నాం మనం. ఉమ్, అదంతా ఆ చిక్కు మొడి అంతా నేను అనుకుని. ఉమ్. అంటే సూక్ష్మమైన కొంత సత్యం అనేది మనకు అవగాహన ఉండాలి అంటారు. అసలు నేననేది లేదు కదా అనేది మీరు ఒక అంటే పాయింట్ చెప్తున్నారు. వాళ్ళు అన్నారని కాదు, ఎవరికి వారు. ఉమ్, ఇప్పుడు నారాయణ గారు ఉన్నారండి, ఎలా చెప్పారు, తను రియలైజ్ చేస్తున్నారు ఆ విషయం. చేసినప్పుడు ఉమ్, తెలుస్తుంది అనమాట. మనం రియలైజ్ ఉమ్, చేయాలి. ఎవరికి వారు వాళ్ళు చెప్పారు, ఏదో చెప్తారు, ఇంకా నేను కృష్ణమూర్తి ఫాలో అయ్యారు, ఇవన్నీ ఎందుకు? అందులో సత్యం ఉందా లేదా? అది మనకి ఉమ్, తెలుసుకునే అంత శక్తి మన దగ్గర ఉంది. ఉమ్. మరి నేను అనేది లేదు అని నేను తెలుసుకోవాలి అంటే అది ఎలా మేడం? అదే మిమ్మల్ని మీరు చూసుకోండి నిరంతరాయంగా. ఈ అంతే, ఆలోచనలే మీరు, అంతే గత చూసుకోవడం. జ్ఞాపకాలే ఉమ్, మీరు, మీ ఇష్టాయిష్టాలు ఉమ్, మీరు, మీ మోహాలు మీరు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద, మీ ఆస్తుల మీద, వ్యక్తుల మీద ఉన్న ఈ మోహాలన్నీ మీరు. ఏమంటారు? మేడం. ఇవన్నీ ఆలోచనలే ఉమ్, కదా. అవును మేడం. అప్పుడు అర్థం అవుతుంది ఈ ఆలోచనలే నేను అనుకుంటున్నాను అని. ఉమ్, మా వాళ్ళు ఉమ్. బాడీ నేనా? ఆ అసత్యంలోనే బతుకుతాం. నేను శరీరాన్ని అని. ఒక అనుభవం ద్వారా తెలుసుకోవడమే అంతే మీరు అనేది. అది ప్రతినిత్యం దాన్ని చూడగలిగితే మనకు అర్థం అవుతుందండి. అదే. పని అవును, చేస్తున్నాము, అవును. ఏదైనా ఒక ఉమ్, ఇప్పుడు చెప్పు వంటే తీసుకోండి, నీళ్లు బియ్యం కలిపి స్టవ్ మీద పెడితే నేను వండేనంటాం. స్టవ్ యొక్క అగ్ని రూపంలో ఉన్న పరమాత్ముడు వండాడు, అంతేగాని నేనేం వండలేదు. నేనేం చేశాను, రెండు కలిపి బియ్యం మీద పెట్టాను అక్కడ. ఇలాగా కేవలం మనం అక్కడ మనం చేయనివన్నీ మనం ఉమ్, పులుకుంటాం. ఉమ్, పిల్లలకి చిన్న పిల్లలకి కన్నాక పిల్లలకి ఏదో తిండి ఇస్తున్నాం, ఆ పెరగడం మనం పెంచేమంటాం. ప్రకృతి భగవతత్వం వల్ల పెరుగుతున్నారు వాళ్ళు. నేను పెంచాను అంటారు.
ఇదంతా అహమే. మనం చెయ్యనివన్నీ అవును. మనం చేసేవని మన మీద పులుముకుంటున్నాం. అవును. ఆ మంట ఇప్పుడు మనము ఏదైనా ఒక వంట చేసామనుకోండి, ఆ మంటకు ఉన్న ఆ గుణాన్ని మనం ఇవ్వలేదు కదా. ఆ ధర్మం అనేది సహజంగా ఉంది కదా. అలాగే పిల్లవాడికి ఆ, అభివృద్ధి చెందే స్థితి ఉమ్, పరమాత్మ తత్వం నుంచి వస్తుంది. మనం ఇచ్చేమంటాం, మనం అవును. తిండి ఒకటే పెడతాం, అవును. అంతకంటే పెంచట్లేదు వాళ్ళు. వాళ్ళకి పెద్దలు వాళ్ళు చేయడం మనకి చేత కాదు. ఆశించడం అన్న నేను నా సరదా కొద్దీ పిల్లల్ని కానీ నాకు వాళ్ళు ఏమో ఏదో చేసి ఇయ్యాలని ఆశించడం ఎందుకు? చేసే ఇక్కడ పని మనం తక్కువ, చేసేది కోరికల ఏమీ లిస్ట్ లేదు ఎక్కువ. మేడం, అంతే కదా మేడం. మనం ఉం? చేసేది ఏమీ లేదు. మనం చేసేది ఏమీ లేదు. మనం అనుకుంటున్నాం, మనం మనం చేస్తున్నాము అనుకుంటున్నాం, మనం ఏమీ లేదు అసలు అక్కడ. అది తెలుసుకుంటూ ఉంటే ఈ నేను అన్నదాని బలం తగ్గిపోతుంది. నన్ను నేను చూసుకుంటూ ఉంటే, నా మనసు యొక్క చేష్టలను చూస్తూ ఉంటే అసలు ఉం. నేననేది లేదు అనేది తెలుస్తుందంటారు. అంటే చూసుకోండి. అది రిజల్ట్ ఉమ్, చెప్పడం కాదు, చూసుకుంటా అలా ఉమ్, నిరంతరంగా ఒక అది తపనతో. ఉమ్, వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఎందుకు, ఉందా లేదా మీరే చూసుకోండి. అవును. ఆ, మనం మళ్ళీ నా ఇంకొకళ్ళ అనుభవం మీద ద్వారా పెట్టి ఉమ్, అంటారు. అవును మేడం. ఎవరి అనుభవం ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి అది అసలు ఏదైతే ఉందో అది. చూసే శక్తి మన దగ్గర ఉంది. థ్యాంక్స్ మేడం, ఎవరైనా చాలా క్లారిటీ మాట్లాడతారు. ఇచ్చారు. అవునండి. అర్థమవుతుందమ్మా. ఆ, అంటే అంటే మనం ఏం ఇప్పుడు చేస్తామంటేనండి, బోల్డ్ అని ఆలోచనలు దానికి పెడతాం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు వాళ్ళ బాధని నేనేమోని, వీళ్ళు నా వాళ్ళు కనుక వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నిజంగా ప్రకృతి ప్రొటెక్ట్ చేస్తుంది అందరినీ. నేనే ప్రొటెక్ట్ చేస్తున్నానని భర్త అహంకరిస్తాడు. ఆ భార్య కూడా అలాగే అహంకరిస్తూ ఉంటుంది. ఇవే మనం జీవితం అనుకుంటాం. అందరూ అహంకరిస్తున్నారు కనుక ఇది కామన్ అంటాం. అవును. అంటే ఇప్పుడు ఆ వాళ్ళ బాబు చనిపోయాడు కదమ్మా. ఉమ్. ఆ ఆలోచనలతో ఆమె నిండిపోయింది కదా. ఆ ఆలోచనలతో నిండిపోవడం వల్ల లోన్లీనెస్ వచ్చిందంటారా? లోన్లీనెస్ మనకి లేదా? ఆవిడకే కాదు, అందరికీ ఉంటుంది లోన్లీనెస్ కదా. మనం ఏం అంటే నిరంతరం నా ఏంటి వాళ్ళు అనే ఆలోచన భావంతో అంటే కప్పేసుకుంటాం. మనందరికీ ఉంది కదా ఆ భావాలతో దాన్ని కవర్ చేసేస్తాం ఎస్కేపిజంలో. ఎప్పుడూ ఒంటరిలమే. ఆ విషయం అదే అన్నారు. ఎన్ని చేసినా ఒంటరితనం అక్కడే ఉంటుంది, అది ఎప్పుడు పోదు. అందరికీ ఉన్నదే ఇది. అవును, మరి ఒక శూన్యంతో ఆవిడకేనేంటి, భర్తీ అవుతుంది. మీకు లేదా ఒంటరితనం? శూన్యంతో భర్తీ అవుతుందా? అదే అమ్మా, అదే శూన్యంతో భర్తీ ఇది కొంచెం అవుతుందమ్మా గట్టిగా అప్పుడు. మాట్లాడాలి, మీ మైక్ని పెద్దదిగా చేయండి. అంత స్లోగా మాట్లాడితే ఎవరికి ఇప్పుడు వినబట్టంలే. శూన్యంతో నిండుతుందా అంటున్నానమ్మా. ఇప్పుడు లోన్లీనెస్, నా ఆలోచనలో నేను ఇలాగా ఉండాలి, అలా చేయాలి అనుకున్నాను. అందువల్ల ఒక లోన్లీనెస్ వచ్చింది. శూన్యంతో ఎలా భర్తీ అవుతుంది? మీ లోపలికి వెళ్ళి చూసుకుంటే ఈ నేనెవరు అని ఏమంటారు? ఈ ఆలోచనలే నింపేస్తున్నాయి మిమ్మల్ని. ఆలోచనలతో తాదాత్మ్యం చెందిపోతున్నారు. ఆలోచనలే నేనని. అది ఆలోచనే కదా. అవునమ్మా. అవునా? అవునమ్మా. అవును. ఆ తాదాత్మ్యం చెందడం వల్ల మీరు ఒంటరిగా లేరు, నేను ఆలోచనలు అయి ఉన్నాను, నేను ఇదై ఉన్నాను అదై ఉన్నాను అని భ్రాంతి కదా. అదంతా అలా జీవిస్తున్నాం, భ్రాంతే సత్యం అని. ఇవన్నీ చెప్పేది మనస్సే కదా, ఆలోచనలే. నేను ఇంత గ్రేటు, అవునమ్మా. నేను అంత గ్రేటు, ఇదిగో నేను చేసే పనులన్నీ చాలా ఉత్తమం, నేను 10 పూజలు చేస్తాను, హోమాలు చేస్తాను, నేను ఎంతో గ్రేటు, వాళ్ళకంటే నేను గొప్పవాడిని, ఇవన్నీ ఆలోచన తెస్తుంది. అంటే మనం ఏమో శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నాం, మనసుతో తాదాత్మ్యం చెందడం టేక్ ఇట్ గ్రాంటెడ్ గా జీవిస్తున్నాం. అవి మాత్రం భద్రంగా ఉంచుకుంటూ అన్ని అవగాహన చేసుకోవడానికి, అందుకే అవగాహన అవ్వట్లేదు. అవును. ఇప్పుడు బాబు చనిపోయాడు కదమ్మా, దానికి సంబంధించిన ఆలోచనలన్నీ తనలో ఉండడం అంటే వల్ల అది లోన్లీనెస్. ఉదాహరణగా చెప్పారు కానీ అందరికీ లోన్లీనెస్ అదే ఉంటుందండి. ఉదాహరణ. బాబు చనిపోరని పోయినా ప్రతి ఒక్కరికి
ఆవిడ ఎక్కువగా అవును. అనుబంధం పెంచుకున్నారు గనక నేను నాది అని అది అక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళినారు. లేకపోతే లేదు కదా, అ- బాబు వచ్చాడు, పెరుగుతున్నాడు, అంతా నా వల్లే నా వల్లే అనుకుంటున్నాం మనం. అందుకే మనకి బాగా నిస్పృహలోకి వెళ్ళిపోతాం. ప్రకృతి సహజంగా అనుకున్నట్టు అందరూ అవ్వలేదు కనుక. పెరుగుతున్నారండి. అవునమ్మా. అవి తల్లిదండ్రులు మేమే పెంచామంటారు. ఆ పిల్లవాడు దొంగ అయితే నేనే పెంచాను అనరు. ఉమ్. ఇంకేమైనా డౌట్స్? మనం ఆలోచనలతో తాదాత్మ్యం చెందిపోయి నేనే ఆలోచనలు అన్న భావనలో జీవిస్తున్నాం గనక అస్సలు దేన్ని మనం జీవితం అంటే ఈ బాధలు ఉంటాయి, సంఘర్షణ ఉంటుంది, దుఃఖం ఉంటుంది అని యాక్సెప్ట్ చేసేస్తున్నాం. కానీ ఆ బాగా విసిగిపోయినప్పుడు ఎప్పుడో ఇంకొంచెం లోపలికి వెళ్తాం, ఎప్పుడు లోపలికి చూసుకోవడానికి ఇష్టపడం. బయటంతా చూస్తాం, బయటంతా తిరుగుతాం, కానీ లోపల మన లోపల ఏం జరుగుతుంది మనం చూడం. ఎస్కేపిజమ్స్ చాలా ఉంటాయి మనకి. ఇంకెవరైనా మాట్లాడతారా? శ్రీనివాస్ లంకా గారు మాట్లాడతారా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి సూర్యావతి గారు. ఆ, ఆ, చాలా బాగా చెప్పారండి. మీరు జ్ఞానంలో మునిగి తేలేరు కాబట్టి మీరు అర్థం దేంట్లో చేసుకుని ములగలేదండి నేను. దేంట్లో ములగలేదు కనుక ఇలా ఉన్నాను. మునిగిపోతే కష్టం. ఆ జ్ఞానం అదే మాకు అందరికీ బోధించే జ్ఞానంలోనే ఉన్నారు. మా దగ్గరికి అయితే మీరు అనబడింది ఏదో అన్నట్టు చెప్తున్నాం కానీ నేను ఎందులో ములగలేదు. ఆ, ఏదో కొద్దిగా మా మాకంటే మీరు మరి మీరు గురువు కదా, మీ వల్లే కదా గురువు మాకు ఈ లేదేమీ లేదండి. నేను మీలానే నాకు ఏదో నాకు అనుభవంలో వస్తున్నవన్నీ మీకు చెప్పేస్తున్నాను అంతే. జ్ఞానం. అదండి. నిజంగానే మాకు ఆ స్థితిని మనమే చేసేము మనమే పెట్టాము అన్నది అందరిలోనే ఉంటది. పుట్టినప్పుడు అంటే ఒంటరిగానే మనం వస్తాం. చేయని పనులన్నీ మనం చేసేసామని, అందుకని మనం ఏంటంటే ఎన్నో రకాలైన విధంగా మనం పారిపోతూ ఉంటాం. ఆ, అన్ని గౌరవప్రదమైనవన్నీ మనం ముసుగులు వేసుకుంటూ ఉంటాం. అదండి మరి మన ఆ, అది వదులుకోలేకపోతున్నాం కదండి. అది పక్కన వెళ్ళిపోయారు అనుకోండి, అయ్యో మనవాళ్ళే కదా పలకరించలేదు కదా, అయితే ఒకళ్ళు పెట్టి ఇక్కడ పెట్టకపోతే ప్రతిదానికి కూడా నాకు నేను అనేది అది వదులుకోలేరు కదా. అదే నేను ఎందుకు వదిలించుకోలేం? బాడీ నేను కానుగా, దానికి మృత్యు ఉంటుంది, నాకు లేదుగా. అలా ప్రతి క్షణం బాడీ చేస్తోంది, దానికి శక్తిని పరమాత్ముడు ఇస్తున్నాడు. అది మనం చూడగలిగినప్పుడు నేను చేస్తున్నాను అనుకుంటాం. ఉమ్. ఆ చాలా శరీరానికి శక్తిని సప్లై చేయడం కూడా మనకి చేత కాదు. ఇలాంటివి విన్నప్పుడే అలాంటివి వదులుకోవాలని అనిపించి మారుతున్నామండి కొద్దిగా. ఉం. అవగాహన అవుతూ ఉంటే అన్ని వదిలిపోతూ ఉంటాయండి. చాలా థ్యాంక్స్ అండి. అంటే మీరన్నట్టు ఇంత మ- 10 మందిలో పెరిగి పెరిగి మనం పక్క నుంచి వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఇంటికి వచ్చినా మాట్లాడలేదు, ఏదో బాధ రోజు ఏదో అలా అంటుకుని ఉంటానే ఉంటాయి. 100 మంది ఉన్నా ఎవరూ అడ్డలేరు. ఉమ్. వాళ్ళు మనం మాట్లాడుకుని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అది అది కూడా కొంచెం భ్రాంతి కలుగుద్ది. ఏంటండి? మా పని మనం చేసుకున్నామండి, ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఏ చెడ్డ పని అయినా దేనైనా వాళ్ళు మనం పట్టించుకో. అనుకుంటారన్నది కూడా మన మనస్సు భావమే. వాళ్ళు అనుకుంటారో అదే లేదో ముందు మనస్సుతో మనం ఆలోచన చేస్తాం. అదే వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు మీరు ఇలా మనం అనుకుంటారని నేను ఆలోచిస్తే నేను ఇలా చెప్పలేను కదా. అదే. చాలా మీరు చెప్తుంటే కొంచెం మనశ్శాంతి, ధైర్యం. ఇవన్నీ సత్యాలండి. సత్యాలే మనకి తెలుసుకోకుండా మనం జీవిస్తున్నాం గనక అశాంతిలో జీవిస్తున్నాం. అదండి వినడం కాకుండా పాటించుకోవాలి ఇలాంటివి. ఉం. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే.
నేను ఒంటరిగానే ఉంటాను కాబట్టి మామూలుగా మీరెవరండి? ఏవి ఒక్కసారి చూడండి. ఓకే ఒంటరిగా అనుపమ. ఉండడం అన్నది లేదండి. ఒక్కరు ఉండడం అదే ఒంటరిగా అదే ఉండడం కాదు. ఒక్కరి అది మానసిక అదే భావన అదే ఒక్కరిగా ఉండడం. కాదు. అదే అది మీరు కాదు. మనస్సు చెప్తుంటే చెప్తుంది నువ్వు ఒంటరిగా అంటే అది కాదు అదే ఒంటరితనం. అదే 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 అది మనస్సుకు సంబంధించిన అదే విషయం. అది మనస్సుకు సంబంధించిన విషయం అండి. ఆలోచించుకుంటుంటే మీరు చెప్పిన విషయాలు అవి ఇవి పూర్తిగా కాకపోయినా కొన్ని కొన్ని ఆచరించుకోగలుస్తున్నాను, బానే ఉండగలుస్తున్నాను అనే భావం నాకు అనిపించింది ఇవాళ మీ టాపిక్స్ మీరెందుకండి? ఇవన్నీ మిమ్మల్ని వింటుంటే. ఉంచే పరమాత్మ శక్తి మనందరినీ ఉంచుతోంది. ఏమంటారు? అదే 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 మీ అదే చేతుల్లో అదే ఏముంది? భగవంతుడి దయ వల్ల ఉంటున్నారు అంతే. కొంత వరకు ఆచరించుకోగలుస్తున్నాము అనిపించిందండి నాకు ఇవాళ అలా టాపిక్స్ అన్ని. ఉంటున్నా నా వాళ్ళన్న భావంతోనే బతుకుతున్నారుగా. అక్కడెక్కడుంది ఒంటరితనం? నా అదే పిల్లలు అది ఉంది. అమెరికాలో ఉన్నారు, నా వాళ్ళు రోజు మాట్లాడతారు. ఇవన్నీ భావాలు ఒంటరితనాన్ని తెచ్చిపెడుతున్నాయి. అదే 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 ఒంటరిగా అదే ఉండడం ఒంటరితనం కాదు. మానసికంగా తెస్తుంది అనమాట ఈ భావాల్ని మనస్సు. అదే 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 అది ఒంటరితనం కాదండి. ఉమ్. నా వాళ్ళు నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు పలుకుతారు, నాకు పలకడం ఏమిటి? అవన్నీ మనం అవగాహన చేసుకోవాలి. అంటే అలా అదే మనం మనని లోపలికి వెళ్ళాలి. మనం సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్నాం. అదే అదేనండి. లోపలికి వెళ్తే గాని అంటే ఇంకా డెప్త్కి వెళ్తూ ఉంటే మనకు అవగాహన అవుతుంది. అసలు అవునండి. శరీరం ఉంటే శరీరం నేను ఒంటరిగా ఉన్నానన్న భావం కూడా అజ్ఞానమే. శరీరం నేను కాను కదా. ఈ శరీరం 10 అవునండి. మందిలో అవును ఉంటేనేంటి, నేను ఒక్కరిగా ఉంటేనేంటి కదా. అవును అవును ఒంటరితనం అనేది ఒక మానసిక ఫీలింగ్. 10 మందిలో ఉన్నవాళ్ళు ఒంటరిలే. అవును ఇంకేమైనా ఎవరైనా మిగతా వాళ్ళు ఏం మాట్లాడటం లేదేంటి? రమణ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? నాయుడు గారు మీ డౌట్లు అయిపోయా? అడగచ్చు. ఓకే అండి. అయితే అందరికీ నమస్కారం. ముగించేస్తాను. మరి మీరు ఏ డౌట్స్ లేవండి. సత్యనారాయణ గారు మీకు అర్థమైందా? ఈశ్వర్ బాగా ఉందమ్మా, అర్థమైంది వంటతనం గురించి. సంతోషం. ఓకే అమ్మా, అర్థమైందమ్మా నాకు కూడా. సంతోషం అండి. అందుకని మనం ఎప్పుడు వాటి బాడీతో మనస్సుతో నీ తాదాత్మ్యం చెందడం వల్ల వాళ్ళు హత్య చేశారు, ఇక్కడ అవమానం అయిపోయింది, అందులో ఉన్న యథార్థాన్ని చూడం మనం. అందుకని మనం అలా బాధలతో ఉంటున్నాం. ఓకే, అందరికీ అర్థమైంది కనుక ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. ధన్యవాదాలు. నమస్తే.